హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ముక్క ఎక్కడ గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లోనే ఎంత సాఫ్ట్ గా ఉందో చికెన్ అనేది. టిప్స్ తో పాటు చెప్తానండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ అయితే 1 kg చికెన్ అయితే ఉప్పు నీళ్ళలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా చికెన్ అనేది ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు చేసే ప్రాసెస్లో చికెన్లో వాటర్ అయితే అసలు ఉండకూడదు. సో వాటర్ డ్రైన్ చేసేసుకొని బాండీలో వేసేసుకోండి 1 kg చికెన్ అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ మొత్తం అయితే పిండుకుంటున్నానండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది కుక్ అయ్యేటప్పుడు, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది బిర్యానీ అనేది. చిన్న సైజే అండి, పెద్ద సైజ్ అయితే హాఫ్ చెక్క పిండుకోండి. నిమ్మకాయ పిండేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో నార్మల్ కారం వేసేసుకొని ఒక 1 స్పూన్ ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవటం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. కారం ఇలానే వేసుకోవాలని లేదండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పసుపు వేసుకున్నానండి. పసుపు ఎక్కువ వేయకండి, మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నాను. నేను చూపించే స్పూన్ చూడండి, మన ఇంట్లో రెగ్యులర్గా వాడతాం కదా ఆ స్పూన్తో. అండ్ 1 స్పూన్ ఏమో ఇక్కడ నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. నేను వేసే మసాలాస్ మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు, మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 స్పూన్స్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి. నేను వేసే మసాలాస్ వేసినట్టయితే మీకు హోటల్లో తింటే ఎంత రుచిగా ఉంటుందో సేమ్ అదే రుచి ఉంటుందండి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఘాట్ వస్తుందండి. పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. 2.5 స్పూన్స్ ఏమో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి. పెద్ద స్పూన్తో అయితే ఒక 1 స్పూన్ ఉప్పు అయితే ఫుల్గా వేసుకోండి. కల్లుప్పు అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు వేసిన పదార్థంలో నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. చిన్న గంటతో ఒక 2 గంటలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేసుకోవటం వల్ల ముక్కకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. బ్రౌన్ ఆనియన్స్ ఒక గుప్పెడు వేసుకున్నాను. మీకు ఎవరికైనా బ్రౌన్ ఆనియన్స్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకొని నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. ఒక గుప్పెడేమో పుదీనా, ఒక గుప్పెడేమో కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే చిన్న కప్తో ఒక హాఫ్ కప్ ఏమో పెరుగు వేసుకోండి. స్పూన్ మెజర్మెంట్స్ చెప్పాలంటే ఒక 3 స్పూన్స్ వేసుకోండి. గడ్డగా ఉండే పెరుగు వేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా మసాజ్ చేయాలండి ముక్కకి. మీరు ఎంత బాగా కలిపితే ఇక్కడ అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. మీకు నచ్చినట్టయితే అక్కడ పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోండి. అంటే పేస్ట్ వేసాం కదా, ఇది వేయిపోయినా పర్లేదు, మాకు నచ్చుతుంది కాబట్టి అలా ఉంటే నేను వేశాను. ఇప్పుడైతే చూసారు కదా వీడియోలో చూపించినట్టు ముక్కకి బాగా పట్టించినట్టు అలా మసాజ్ చేస్తూ అయితే కలుపుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడైతే అలా మంచిగా కలిపేసి ముక్కలన్నీ ఇట్లా సెట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. మీకు కనుక టైం ఉన్నట్టయితే ఓవర్ నైట్ కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. అలా చేసుకుంటే కూడా ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. టైం లేనట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పి సైడ్స్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని నానబెట్టుకున్నాం చికెన్ అనేది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మ్యారినేషన్ కోసం, అప్పుడు చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడైతే అది నానే లోపే చికెన్ అనేది రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్నామండి. నేను ముందే రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు ఇండియా గేట్ రైస్ ఇలా ఉంటుందని చూపించడానికి కోసం అయితే ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను రైస్ అనేది. ఇండియా గేట్ ప్రీమియం బాస్మతి రైస్ అయితే బాగుంటుందండి. దీంట్లో రకరకాల క్వాలిటీలు అయితే ఉన్నాయి. నేను చూపిస్తున్నాను కదా ప్యాకెట్ అనేది. ఈ రైస్ తెచ్చుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ రైస్ అనేది ఎక్కడ ముద్ద అవ్వదండి. ఇప్పుడైతే వాష్ చేసుకున్న రైస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి. ఎక్కువ టైం అవసరం లేదండి, బాస్మతి రైస్కి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా మందంగా ఉండి కొంచెం ఎడల్పుగా ఉండే బాండీ తీసుకోండి. మీ దగ్గర బిర్యానీ పాట్ ఉన్నట్టయితే బిర్యానీ పాట్లోనే చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్లో ఒక 1 స్పూన్ ఏమి ఇక్కడ గీ వేసుకున్నానండి. గీ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అనేది ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా గీ అండ్ ఆయిల్ వేసుకోవటం వల్ల బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. సో చూడండి చికెన్ అనేది నానిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. పైకి ఇట్లా లైట్గా ఆయిల్ వస్తుందండి మీరు కనుక ఎక్కువ టైం నానబెట్టినట్టయితే.
సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది వేసుకోండి. అలా మొత్తం చికెన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ దినుసులు అనేది వేసుకోవాలండి. నేను బిర్యానీ దినుసులని ఆయిల్లో వేయకుండా ఇలా చికెన్ మీద స్ప్రెడ్ చేస్తాను. అలా వేసుకుంటే మనకి చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది చికెన్కి. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఏమో బిర్యానీ ఆకులు వేసుకున్నానండి, ఒక 2 లవంగాలు వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ ఏమో షాజీరా వేసుకున్నాను, ఒక 4-5 ఏమో ఇక్కడ మిరియాలు వేసుకున్నానండి, 2 ఏమో మరాఠీ మొగ్గ వేసుకున్నాను, ఒకటేమో నల్ల ఇలాచీ వేసుకున్నాను. అంతే, ఇంకా అంతకన్నా మించి అయితే ఎక్కువ ఏం వేయలేదు దినుసులు అనేవి. దినుసులు ఏంటంటే చికెన్లో తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదా. సో మీ ఇంట్లో వాళ్ళు తినే తగ్గట్టు వేసుకోండి దినుసులు అనేవి, ఇలానే వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు దినుసులు కూడా వేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి అలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి చికెన్ అనేది. ఎప్పుడన్నా బిర్యానీకి కొంచెం ముక్కలు అనేది ఇలా లావుగా కొట్టించుకోండి, అప్పుడు ఏంటంటే ముక్క అనేది ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. ఇలా కలిపేసేసుకొని చికెన్ అనేది 90% కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. మరి మెత్తగా సాఫ్ట్గా ఇలా కుక్ చేసుకోకండి, ఒక 90% సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో దమ్ చేసి చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి పైకి ఆయిల్ వస్తుంది కదండి, అలా వచ్చేసినప్పుడు దాంట్లో ఒక గుప్పడేమో ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. మీకు కనుక ఫ్లేవర్ ఎక్కువ నచ్చినట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. చికెన్ అనేది ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోనే చేసుకోండి చికెన్ అనేది, ఎందుకంటే తర్వాత చెప్తాను మీకు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో వేసుకున్నారంటే మీకు గ్రేవీ కూడా పక్కకు తీసుకోవడానికి వస్తుంది. ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం వాటర్ అంతా అలా పైకి వచ్చిన తర్వాత ఆయిల్ కూడా వచ్చేసిన తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలి. సో చికెన్ ఉడికిపోతుందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నాను, అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇప్పుడేమో బిర్యానీ ప్రాసెస్ చేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద బాండీ అయితే పెట్టేసుకున్నానండి, పెట్టేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏమో ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. వేసేసుకొని ఇక్కడ బిర్యానీ దినుసులు అనేది వేసుకున్నాను, చూసారు కదా మొత్తం బిర్యానీ దినుసులు. ఇప్పుడు నేను చికెన్లో వేసాను కదా, సేమ్ అవే వేసుకున్నాను ఇక్కడ కూడా. మీకు ఎవరికైనా ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, మీకైతే పింక్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇలా రైస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది బిర్యానీకి. ఎక్కువ వేసుకోకండి, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్తుంది 1 kg చికెన్ బిర్యానీకి మెజర్మెంట్స్. అండ్ 2 గ్లాసెస్ ఏమో బాస్మతి రైస్ వాటర్ తాగే గ్లాస్తో. అక్కడే 4 చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ గుప్పెడు కొత్తిమీర అండ్ గుప్పెడు పుదీనా అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 లీటర్స్ వాటర్ అయితే నేను ఇక్కడ వేసుకున్నానండి. చెప్పాను కదా వాటర్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ వాటర్లో బాయిల్ అవ్వాలి రైస్ అనేది, అంతే. నేనైతే ఒక 2 లీటర్స్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఏమో నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది కదండి, అలా బాయిల్ అవుతున్నప్పుడు అక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ కనుక మీకు ఉప్పగా ఉన్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా రైస్లోకి సరిపోతుంది ఉప్పు అనేది. కొంచెం చప్పగా ఉన్నట్టయితే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ వాటర్ మరిగేలోపే చికెన్ చూసుకుందామండి ఎక్కడి వరకు వచ్చిందో. చికెన్ అయితే నాకు తెలిసి ఒక 60% కుక్ అయిపోయే ఉంటుందండి. చూడండి చికెన్ అనేది సాఫ్ట్గా అయిపోయింది, పైకి ఆయిల్ వచ్చేసి. ఇప్పుడు చికెన్ అయితే మధ్య మధ్యలో అయితే కదుపుకుంటూ ఉండండి, అంతే, వదిలేయకండి, మళ్ళీ మాడిపోతుంది. కొంచెం మందంగా ఉండి కళాయి పెట్టుకోండి, ఎందుకంటే చికెన్ అనేది బాగా కుక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చికెన్లో నుంచి పైకి ఇట్లా వాటర్ లాగా ఊరింది చూడండి, గ్రేవీ లాగా వచ్చేసింది కదా. ఈ గ్రేవీ ఏం చేస్తారంటే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి, ఎందుకో మీకు చెప్తాను లాస్ట్లో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే మీకు ఖచ్చితంగా ఇలానే వస్తుందండి గ్రేవీ అనేది. ఇప్పుడు ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకుందాం, తర్వాత బిర్యానీ ప్రాసెస్ చేసేటప్పుడు యూజ్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు ఇంకా కొంచెం వాటర్ ఉంది, మరీ మొత్తం వాటర్ తీసేయకండి, అంటే గ్రేవీ అనేది తీసేయకండి. కొంచెం గ్రేవీ ఉంచుకొని ఆ గ్రేవీలో కూడా కుక్ చేసుకోవాలి కొంతసేపు. ఇంకా మొత్తం మళ్ళీ సెట్ చేసేసుకున్నానండి గ్రేవీ తీసిన తర్వాత. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండండి చికెన్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఈ లోపు మనకి వాటర్ చూడండి బాయిలింగ్ అవుతుంది. అలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే, అంటే మరుగుతున్నప్పుడే దాంట్లో ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవడం వల్ల బిర్యానీకి మంచి టెక్స్చర్ వస్తుందండి, ఎవరు స్కిప్ చేయొద్దు. నిమ్మరసం పిండేసుకొని హై ఫ్లేమ్ మీదే వాటర్ అనేది మరిగించుకోండి, అప్పుడే త్వరగా మరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసాం కదా, ఎక్కువ వాటర్లో రైస్ వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ అనేది ఎక్కడ మెత్తగా అవ్వకుండా ఇరిగిపోకుండా ఉంటుందండి, అందుకోసం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇట్లా మెజర్మెంట్స్ ఏం లేనప్పుడు. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి.
చెప్పాను కదండి, వాటర్ అనేది ఉప్పగా ఉంటే మనకి రైస్కి పర్ఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు ఈ వాటర్లో నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నానండి. వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేయండి లైట్గా, ఎందుకంటే నానిన రైస్ కాబట్టి విరిగిపోతుందండి. ఒక్కసారి మిక్స్ చేసేసి హై ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి రైస్ అనేది. ఒక 80% కుక్ అయిన తర్వాత చూపిస్తానండి మీకు రైస్ అనేది. ఈ లోపు మనకి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఒక పక్కన రైస్ అనేది బాయిల్ అవుతుందండి, సో చికెన్ మీకు చూపిస్తున్నాను. చికెన్కి అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. మరి ఎక్కువ కూడా కుక్ చేసుకోకండి, ఎక్కువ కుక్ చేసుకుంటే మళ్ళీ మీకు రైస్లో వేసిన తర్వాత ముక్క అనేది విరిగిపోతుంది. చికెన్ అనేది ఒక 80% అన్నా లేకపోతే 90% అయినా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోండి. అంటే ఇంకొంచెం పచ్చిదనం ఉండాలి. ఆ పచ్చిదనం ఏంటంటే రైస్లో వేసిన తర్వాత కుక్ చేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా, అలా అయితే గ్రేవీ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మనకి 80% అయితే నేను కుక్ చేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కుక్ చేసుకున్నా పర్లేదు. ఈలోపు మనకి రైస్ కూడా మంచిగా అయితే కుక్ అయిపోయింది చూడండి. ఇలా పట్టుకుంటే రైస్ అనేది ఇలా విరిగిపోవాలండి, గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ లేకుండా. వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి, వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని మనం ముందుగా పక్కన పెట్టేసుకున్నాం కదండి చికెన్ అనేది. ఆ చికెన్లో లేయర్స్గా వేసుకోవాలి. ఇక్కడ లేయర్స్గా మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చికెన్ది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా అయితే ఒక లేయర్ అయితే రైస్ వేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే చికెన్ని పక్కకు తీసేసుకొని ఇంకొక సెకండ్ లేయర్లో చికెన్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్నది కొంచెమే కాబట్టి ఒక లేయర్గానే వేసుకున్నాను. సో రైస్ అనేది అలా వేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేయండి మంచిగా రైస్ అనేది, అప్పుడు ప్రతి రైస్కి మసాలా అనేది పడుతుంది. అలా అయితే వేసిన తర్వాత గంటతో పాటు ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసి మీకు నచ్చినట్టయితే లైట్గా ఇక్కడ పైన గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. బట్ నేనైతే స్ప్రింకిల్ చేయలేదు. మీకు ఎక్కువ ఘాటుగా కావాలనుకున్నట్టయితే స్ప్రింకిల్ చేసుకోండి, గరం మసాలా అయినా బిర్యానీ మసాలా అయినా. ఇప్పుడేమో పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు పైనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేయండి. చెప్పాను కదండి, చికెన్ క్వాంటిటీ ఎక్కువైతే ఇంకో సెకండ్ లేయర్లో కూడా చికెన్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోండి. అలా మీ చికెన్కి తగ్గట్టు లేయర్స్ పెట్టుకోండి. మళ్ళీ పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసుకున్నాను లాస్ట్లో ఇంకా, అండ్ బ్రౌన్ ఆనియన్స్. రెడీగా పెట్టుకున్న గ్రేవీ అయితే వేసుకోవాలండి. ముందే తీసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో, ఆ గ్రేవీ అయితే రౌండ్గా వేసుకోండి. మీరు కనుక స్టెప్ బై స్టెప్ చేసినట్టయితే స్టెప్ బై స్టెప్ ఈ గ్రేవీ కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు 1 స్పూన్ ఏమో గీ వేసుకున్నానండి. గీ వేసుకున్న తర్వాత సాఫ్రాన్ మిల్క్ అనేది వేసుకున్నాను. సాఫ్రాన్ మిల్క్ లేని వల్ల అక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడేమో బిర్యానీ ఎసెన్స్ అనేది ఒక 4 చుక్కలు అయితే వేసుకున్నానండి. బిర్యానీ ఎసెన్స్ వేసుకోవడం వల్ల మనకు బయట బిర్యానీ తింటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, హ్యాండ్స్ కూడా వస్తుంది కదండి, ఫ్లేవర్ అనేది అలా వస్తుంది. తిన్న తర్వాత మన హ్యాండ్ చూసుకుంటే ఎంత మంచి స్మెల్ ఉంటుంది బిర్యానీ తిన్న తర్వాత, అలా వస్తుంది ఆ బిర్యానీ ఎసెన్స్ వల్ల. సో ఇప్పుడైతే దోశ తవా అయితే పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బిర్యానీ పాట్ అనేది ఇంకా తవా మీద పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది మాడిపోకుండా ఉంటుందండి, అండ్ మంచిగా బయటికి ఆవిరి ఏం పోకుండా అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. మీకు కావాలనుకుంటే ప్లేట్తో కూడా పెట్టుకోవచ్చు, ఆరెల్స్ మనకి చపాతీకి కలుపుతాం కదా పిండి, అలా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని సైడ్స్ కూడా ఇలా బయటికి ఆవిరిపోకుండా స్టిక్ చేయొచ్చు. నేనైతే మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ దమ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత రెస్ట్ ఇచ్చి అయితే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడన్నా బిర్యానీకి ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మటే మూత తీయకండి, కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి మూత తీయండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఎక్కడ తేమ లేకుండా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకైతే బిర్యానీ కుక్ అయిపోయిందో. మనము గ్రేవీ వేసాం కదండి, ఆ గ్రేవీకే మనకి మిగతా 10% అనేది కుక్ అయిపోతుంది బిర్యానీ అనేది. సో మీకు ఎక్కడ వాటర్ చిలకరించాల్సినంత అవసరం కూడా ఉండదండి. అందుకే మీకు ఎక్కడ వాటర్ అయితే నేను చూపించలేదు చిలకరించినట్టు. జస్ట్ మనకి గ్రేవీ వేసాం కదా, పల్చటి గ్రేవీ, ఆ గ్రేవీతోనే మనకి రైస్ అనేది మిగతా 10% కుక్ అవుతుంది. అండ్ బిర్యానీ చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా కుక్ అయిపోతుంది. అంతే అండి, యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపించానని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ఈ వీకెండ్ ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.